వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. రాజధాని అమరావతి నిర్మాణంలో ఓ నూతన అధ్యాయం ప్రారంభమైంది. అమరావతి మౌలిక వసతుల కల్పనలో అత్యంత కీలకమైన E3 సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దీంతో రయ్యమంటూ రాజధానిలోకి అడుగు పెడుతున్నాయి. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా భావించే ఈ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. దీంతో పాటు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం 3 దశల్లో ఈ సీడ్ యాక్సెస్ E3 రోడ్డు నిర్మితమైంది. దీనికోసం ప్రభుత్వం 1519 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ రెండు అందుబాటులోకి రావడం వల్ల రాజధానిలోకి రాకపోకలు మరింత సులభతరం అయ్యాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రాజధాని రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారింది. రాజధాని పనులకు ఈ ప్రారంభోత్సవాలు నూతన జవసత్వాలు ఇచ్చినట్లు అయింది. రెండో విడత పనుల్లో భాగంగా వెంకటపాలెం నుంచి ఉండవల్లిలోని పాత జాతీయ రహదారి వరకు 3.92 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించారు. ఈ మార్గంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. బకింగ్హామ్ కెనాల్పై 110 మీటర్లు, కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై 280 మీటర్ల పొడవుతో మరో వంతెనను నిర్మించారు. ఈ 2 వంతెనల నిర్మాణానికి సుమారు 82 కోట్ల రూపాయల వ్యయం అయింది. ఈ వంతెనల ప్రవేశ ద్వారం వద్ద పర్యాటకులను ఆకర్షించేలా ఇంగ్లీష్ అక్షరం ఏ ఆకారంలో ఓ భారీ పైలాన్ ఏర్పాటు చేశారు. ఇవి అందుబాటులోకి రావడం వల్ల విజయవాడ, మంగళగిరి ప్రాంతాల నుంచి నేరుగా అమరావతిలోకి ప్రవేశించడం చాలా సులువైంది. ప్రత్యేకించి కృష్ణానది కరకట్ట రహదారిపై పెరిగిపోతున్న ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభిస్తోంది. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగుతుంది.